Good morning friends, welcome to Eklavya Academy of Sciences. నా పేరు సురేష్. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎన్డీఏ లాంటి వాటిలో ఉద్యోగం సంపాదించడం, సొంత దేశానికి సర్వీస్ చేయడం అనేది అందరూ గర్వంగా ప్రౌడ్గా ఉండేటువంటి విషయం. అంతేకాకుండా చాలా చిన్న వయసులోనే కేవలం 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నతమైనటువంటి హోదాలో ఉండడానికి ఇవి సహాయం చేస్తాయి. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీటికి కోచింగ్ తీసుకోవడం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్నటువంటి విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏకలవ్య అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆన్లైన్ క్లాస్ని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీరు ఎన్డీఏ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంబంధించిన ప్రతి టాపిక్ని మీరు పూర్తి ఉచితంగా మీరు వినొచ్చు. కేవలం క్లాసులు వింటమే కాదు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్, మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, నేవీ, ఎన్సెమ్కి సంబంధించి ఫిజిక్స్ సిలబస్ అనే దాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈ సిలబస్ని సిబిఎస్ఈ క్లాస్ 11, క్లాస్ 12 నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు జరిగినటువంటి ఎగ్జామ్స్, వాటి ప్యాటర్న్, వాటి యొక్క క్వశ్చన్స్ అడిగినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే క్లాస్ 11 నుంచి దాదాపు 60 to 70% క్వశ్చన్స్ అడిగారు. అట్లానే క్లాస్ 12 నుంచి 30 to 40% క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది ప్రతి ఎగ్జామ్లో కూడా. అదే మన ఏపీ, తెలంగాణ చూసినట్టయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్లో మీరు ఏ టాపిక్స్ అయితే మీరు చదివినారో అవే టాపిక్స్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్లో మీరు కొన్ని న్యూమరికల్స్, హై లెవెల్లో ఉన్నటువంటి కొన్ని న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ మీరు చేసి ఉండొచ్చు. సో హై లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకి రావు. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, వాటి యొక్క అప్లికేషన్స్, కాన్సెప్ట్, వాటి యొక్క ప్రాబ్లమ్స్ అనేవి రావడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎన్డీఏ మూడింటికి కూడా ఫిజిక్స్ సిలబస్ అనేది ఇదే ఉంటుంది. కానీ క్వశ్చన్స్ అడిగేటువంటి విధానాన్ని మాత్రం కొంచెం మారుస్తూ ఉంటాడు. మనం నేవీ, ఎన్డీఏ మనం గమనించినట్లయితే క్వశ్చన్స్ అనేవి కాన్సెప్ట్ మీద బేస్ చేసుకున్నటువంటి అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ మీరు బుక్స్లో చదవవచ్చు, లేదా మీ రెగ్యులర్ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అయింది కావచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏ కానీ నేవీ కానీ వీటిలో క్వశ్చన్స్ దేన్ని బేస్ చేసుకుని వస్తాయి, అప్లికేషన్ బేస్ చేసుకుని వస్తాయి. మరి ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్లో వచ్చేలకి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ కాన్సెప్ట్ని లేదా డైరెక్ట్ ఫార్ములాని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనకి మ్యాక్సిమం మార్క్స్, మరి మీరు మూడిట్లో ఏది మీరు ప్రిపేర్ అయినప్పటికీ కూడా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి మనకి ఉన్నటువంటి టాపిక్స్లో ఏ కాన్సెప్ట్ మనం బేస్ చేసుకొని చూస్తానికి మనకి చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. సో అన్ని చదవడం అనేది మనకి పాసిబుల్ కాదు. సో స్మార్ట్ వర్క్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఏ కాన్సెప్ట్ని డైరెక్ట్గా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ టాపిక్స్ ఏంటి, సో వాటిలో ఏ టాపిక్ మనం చదివితే ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవడం మనకు అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. వీడియో అనేది కొంచెం లెంతీగా వస్తుంది, చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఫస్ట్ మనం చూసినట్టయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. దీని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా యూనిట్స్ గురించి లేదా డైమెన్షన్స్ గురించి అడుగుతారు. సో ఈ యూనిట్స్, డైమెన్షన్స్ గురించి దాదాపు మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది. సో బేసిక్గా మనం చూసినట్టయితే మన రెగ్యులర్ లైఫ్లో మనం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, ఫోర్స్, ప్రెషర్. ఓకే, సో ఇవి ఫిజికల్ క్వాంటిటీస్. సో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ ఏంటి, వీటికి ఉన్నటువంటి డైమెన్షన్స్ ఏంటి అనే వాటి గురించి ఫస్ట్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇంకొకటి అయితే గత 2-3 years పేపర్స్ మనం గమనించినట్టయితే మధ్యలో మనకి హోమోజెనెటిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డైమెన్షన్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ లేదా రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఏంటిది అని అంటే మనకి తెలిసినంత వరకు ఒక ఫిజికల్ క్వాంటిటీకి 2 different సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు లెంత్ ఉంది. లెంత్ అనే దాన్ని మనం సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ చెప్తాం, ఎఫ్పిఎస్ సిస్టంలో మనం ఫుట్లో చెప్తాం, ఎంకేఎస్ సిస్టంలో మీటర్ చెప్తాం. ఫిజికల్ క్వాంటిటీ ఒకటే లెంత్, కాకపోతే దాన్ని సెంటీమీటర్, ఫుట్ అంటున్నాం, అలానే మీటర్ అంటున్నాం. 3 different సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ హోమోజెనెటిక్ ప్రిన్సిపల్ అంటే ఏం చెప్తున్నాడంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇస్తాడు, దానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఒక సిస్టంలో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎస్లో ఇచ్చాడు, ఆ సిజిఎస్లో ఇచ్చినటువంటి దాన్ని ఎంకేఎస్లోకి మార్చండి అంటాడు. సో ఈ విధంగా వాటి యొక్క రేషియోస్ని కంపారిజన్ చేస్తూ మనకి యూనిట్స్ని, డైమెన్షన్స్ని కంపారిజన్ చేస్తూ మనకి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో ఎట్లా ఉంటాయి అంటే N1/N2 = U2/U1 ఫార్ములాని బేస్ చేసుకుని క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చూసినట్టే 1 or 2 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అట్లానే సెకండ్ టాపిక్ మనం గమనించినట్టయితే కైనమాటిక్స్. ఈ కైనమాటిక్స్ని నేను 2 partsలో నేను డివైడ్ చేశాను.
సో ఫస్ట్ వచ్చేసరికి 1 డైమెన్షన్, ఈ తర్వాత వచ్చేసరికి 2 డైమెన్షన్. ఈ 1 డైమెన్షన్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అట్లానే 2 డైమెన్షన్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ కైనమాటిక్స్ నుంచి దాదాపుగా 2 or 3 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ 1 డైమెన్షన్స్ లో మనం గమనించినట్లయితే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, అలానే యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ అనే దాని గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వీటన్నిటిలో కూడా మాక్సిమం మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎవరికి అంటే యావరేజ్ స్పీడ్, అలానే యావరేజ్ వెలాసిటీ, అట్లానే యాక్సలరేషన్, వీటి గురించి క్వశ్చన్స్ రావడం అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. అట్లానే ఈ 1 డైమెన్షన్లో మరి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఇంకొక టాపిక్ గ్రాఫికల్ క్వశ్చన్స్. ఈ గ్రాఫికల్ క్వశ్చన్స్ నుంచి మనకి మ్యాక్సిమంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఏంటి ఈ గ్రాఫికల్ క్వశ్చన్స్ అని అంటే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అట్లానే టైం గ్రాఫ్ ఒకటి ఇస్తారు. గ్రాఫ్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చి మనల్ని వెలాసిటీ కనుక్కోండి అని అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? ఏమిస్తారు మనకి డిస్ప్లేస్మెంట్ టైం, మనం ఎలా కనుక్కోవాలి? వెలాసిటీ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం అని అంటే ఈ డిస్ప్లేస్మెంట్ టైంకి ఇచ్చినటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో దాని యొక్క స్లోప్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది మనకి ఎట్లా కనుక్కోవచ్చు? స్లోప్ కనుక్కోవడం ద్వారా మనం సాధించవచ్చు. ఓకేనా, అర్థమైనా? సో 1 డైమెన్షన్స్లో మనం ఏమవుతారు? డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. వీటిలో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పటికి యాక్సలరేషన్, అలానే యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ, ఈ టాపిక్స్ మీద క్వశ్చన్ అడుగుతారు. అట్లానే ఈ 1 డైమెన్షన్లోని ఇంకొక టాపిక్ ఏంటి? గ్రాఫికల్ క్వశ్చన్స్. ఈ గ్రాఫికల్ క్వశ్చన్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది మ్యాక్సిమం అడుగుతున్నారు. సో ఈ గ్రాఫికల్ క్వశ్చన్స్లో మనం సాధించేది ఏంటి అంటే స్లోప్. ఫర్ ఎగ్జాంపుల్గా డిస్ప్లేస్మెంట్ టైం చూసినట్టయితే ఈ గ్రాఫ్ ఇస్తారు వాళ్ళు, దాంట్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి? వెలాసిటీ కనుక్కోండి అంటారు. సింపుల్ స్లోప్ కనుక్కుంటే సరిపోతుంది. తర్వాత అట్లానే 2 డైమెన్షన్. ఈ 2 డైమెన్షన్లో వచ్చేసరికి మనకి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అది ప్రొజెక్టైల్ మోషన్ గురించి కావచ్చు, లేదా సర్కులర్ మోషన్ గురించి కూడా కావచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాస్ ఆఫ్ మోషన్. ఎవరైతే ఫిజిక్స్లో మంచి గ్రిప్ అనేది ఉండదు, ఎవరికైతే ఎన్డీఏ, ఎయిర్ ఫోర్స్, నేవీ జాబ్ సంపాదించాలనేది మంచి పట్టుదలతో ఉంటారు, వీళ్ళందరికీ కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి కాన్సెప్ట్, సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే అది లాస్ ఆఫ్ మోషన్. మీకు ఫిజిక్స్ మీద ఉన్నటువంటి మంచి ఇంట్రెస్ట్ని, మీ యొక్క స్ట్రెంత్ అనగానే తెలుసుకునేటువంటి చాప్టర్ ఏదంటే లాస్ ఆఫ్ మోషన్. సో మనకి దీంట్లో వచ్చేసరికి న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అట్లానే ఫ్రిక్షన్ బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అట్లానే బోర్డుకు సంబంధించినటువంటివి, లిఫ్ట్కి సంబంధించినటువంటివి, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అని అంటాం, ఎఫ్బిడి అంటాం మనం, ఎఫ్బిడి. ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. దీని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. న్యూటన్స్ లాస్ మీద కానీ, ఫ్రిక్షన్ మీద కానీ, ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద, లిఫ్ట్, బోర్డు ఉండే టాపిక్స్ మీద, ఈ టాపిక్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే మనందరికీ కూడా ఎవరైతే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎన్డీఏ ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం స్కిప్ చేసేటువంటి టాపిక్, కష్టంగా భవించేటువంటి టాపిక్ ఏది అని అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్. చదవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది, కానీ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. రీజన్ ఏంటి అని అంటే దీంట్లో అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయి అంటే సెంటర్ ఆఫ్ మాస్ గురించి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి అడుగుతారు. డైరెక్ట్గా గత ప్రీవియస్ ప్రాబ్లం మనం చూసినట్టయితే డైరెక్ట్గా ఫార్ములాని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు, కాన్సెప్ట్ కూడా కాదు, డైరెక్ట్గా ఫార్ములాని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ మాత్రం అడుగుతున్నారు. మరి వీటిని సాల్వ్ చేయడం ఎట్లా అంటే సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవటం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవటం అనేది 2 కాన్సెప్ట్లు మీరు నేర్చుకున్నట్లయితే, సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవటం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవటం, ఈ 2 కాన్సెప్ట్లు మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషన్ గురించి మీరు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. గత పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒక రాడ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమని, అట్లానే స్పియర్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమని, అట్లానే డిస్క్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమని, ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ డైరెక్ట్గా ఫార్ములా బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా? సో దయచేసి ఈ టాపిక్ అనేది స్కిప్ చేయమాకండి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ ఎన్డీఏ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో లెంతీ టాపిక్స్, మనకి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్, ఈజీ టాపిక్స్ ఈ 2. వర్క్, ఎనర్జీ, పవర్ లెంతీ టాపిక్. దీంట్లో వర్క్ గురించి చదవాలి, ఎనర్జీ గురించి చదవాలి, పవర్ గురించి చదవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకి కాన్సెప్ట్ అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. వర్క్ కనుక్కోమని,
పవర్ కనుక్కోమని, ఎనర్జీ కనుక్కోమని. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఇవ్వాల్సినటువంటి టాపిక్ ఏంటంటే గ్రావిటేషన్. ఈ గ్రావిటేషన్ నుంచి కంపల్సరీ మనకి 2 or 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ గ్రావిటేషన్లో మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి టాపిక్ ఏది అంటే కెప్లర్స్ లా. ఈ కెప్లర్స్ లా నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. అట్లనే స్మాల్ జీ, క్యాపిటల్ జీ, అట్లనే టైం కనుక్కోమని. స్మాల్ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, క్యాపిటల్ జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. లాస్ట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే క్యాపిటల్ జీ యొక్క యూనిట్స్ అట్లనే వాటి యొక్క డైమెన్షన్స్ రాయండి అని అడిగారు. ఓకేనా. సో తర్వాత వచ్చేకే ఒకే ఆబ్జెక్ట్ ఉంది, ఒక సింపుల్ పెండమ్ తీసుకుంటారు. ఈ సింపుల్ పెండమ్ ఉపయోగించి ఒక ఎర్త్ సర్ఫేస్ మీద టైం పీరియడ్ అనే దాన్ని కనుక్కుంటారు. ఇదే సింపుల్ పెండమ్ని వేరే ప్లానెట్ మీదకి, ఫర్ ఎగ్జాంపుల్ మూన్ మీదకి తీసుకుని అక్కడ టైం పీరియడ్ అనేది అని కనుక్కోమంటారు. సో ఇక్కడ మనకి రెండిట్లో ఉన్నటువంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, టైం పీరియడ్స్ అనే వాటిని కంపారిజన్ చేసి మనం కనుక్కోవాలి. సో రెండు టాపిక్స్ కూడా చాలా ఈజీ టాపిక్స్, ఈజీగా కాన్సెప్ట్ని థియరీని బేస్ చేసుకుని వచ్చేటువంటి క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేలకే సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్. ఈ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ అనేవి నేవీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు దాని మీద బేస్ వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి సాలిడ్స్ ఫ్లూయిడ్స్ అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. వీటిలో వచ్చే వాళ్ళకి 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్లో వచ్చేలకే 1 to 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్లో వచ్చేలకేమో 1 to 2 క్వశ్చన్స్, నేవీ వాళ్ళకి వచ్చేలకేమో 2 to 3 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ సాలిడ్స్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అని అంటే ఎలాస్టిసిటీ, రిజిడిటీ, యంగ్స్ మాడ్యులస్, అలానే బల్క్ మాడ్యులస్. ఈ టాపిక్స్ మీద మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదే ఫ్లూయిడ్స్ వచ్చేలకే సర్ఫేస్ టెన్షన్, బయాన్సీ ఫోర్స్, విస్కాసిటీ, బెర్నౌలీస్ ప్రిన్సిపల్, టార్జల్లీ, హైడ్రాలిక్ లిఫ్ట్, ప్రెషర్, ఇలాంటి వాటి గురించి మనకి ఇక్కడ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే హీట్ అండ్ థర్మోడైనమిక్స్. దీని నుంచి దాదాపు 2 or 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి హీట్లో వచ్చేకే టెంపరేచర్ మెజర్మెంట్స్. టెంపరేచర్ మనం ఏ విధంగా మెజర్ చేస్తాం, టెంపరేచర్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్కేల్స్ ఏంటి, సెల్సియస్, ఫారెన్హీట్, ఈ స్కేల్స్ అనేవి వాటిలో టెంపరేచర్ని ఎట్లా మెజర్ చేస్తాం. సో ఒక స్కేల్లో ఇచ్చినటువంటి టెంపరేచర్ని వేరే స్కేల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. అట్లనే మిక్చర్స్, అదే విధంగా కెలోరీమెట్రీ గురించి, స్పెసిఫిక్ హీట్ గురించి క్వశ్చన్స్ అనేది ఈ హీట్ అనేటువంటి దాంట్లో మనల్ని అడుగుతూ ఉంటారు. తర్వాత బాగా ఈజీ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి, డిక్యూ ఈక్వల్ టు డిక్యూ ప్లస్ డిడబ్ల్యూ. దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ మనల్ని అడుగుతారు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఈ కార్నాట్ ఇంజిన్ అనే దాని గురించి మనల్ని అడగడం జరుగుతుంది. అట్లనే ఈ ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ పాజిటివ్ వర్క్ అంటే ఏంటి, నెగిటివ్ వర్క్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మ్యాక్సిమం అందరూ కూడా వదిలేసేటువంటి ఇంకొక టాపిక్ ఏంటంటే ఆస్పిరేషన్స్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి, దీని గురించి మనం గుర్తుపెట్టుకోవడానికి, చదవడానికి కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఈ నేవీ వాడికి బాగా ఉపయోగపడేటువంటి టాపిక్ ఇది. దీంట్లో మనం ఆసిలేషన్స్ని మనం 2 రకాలుగా మనం డివైడ్ చేసాం. ఒకటి వేవ్స్, రెండోది సౌండ్. దీంట్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఇది ఏంటంటే ఎకోస్ గురించి, బీట్స్ గురించి, సెన్సార్ గురించి, ఫ్రీక్వెన్సీస్ని కంపారిజన్ చేయడం గురించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్ గురించి మీరు పూర్తిగా వదిలేమాకండి, దాన్ని బాగా చదవండి. తర్వాత అట్లనే ఇంకో టాపిక్ వచ్చేసరికి బాగా ఇంపార్టెంట్ టాపిక్, నా దృష్టిలో కొంచెం ఈజీగా ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి దాదాపు మనకి 2 or 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మనకి బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫోర్స్. సో ఈ ఫోర్స్ అనేది ఏంటంటే కూలుంబ్స్ ఫోర్స్. ఒక ఛార్జ్ అనేది ఇంకొక ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది, వాటిని కంపారిజన్ చేయడం, వాటి మీద డిస్టెన్స్ని కంపారిజన్ చేయడం గురించి ఒక క్వశ్చన్ రావడం కంపల్సరీ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇంకొక క్వశ్చన్ అనేది ఫీల్డ్ పొటెన్షియల్ వర్క్ గురించి ఇంకో క్వశ్చన్ రావడానికి జరుగుతుంది అవకాశం ఉంది. లేదా కెపాసిటర్స్, కెపాసిటీ గురించి ఒక క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. సో మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా కూలుంబ్స్ లా నుంచి ఉంటుంది. అలానే ఇంకొకటి కెపాసిటీ గురించి ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లా బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఉండడానికి అవకాశం ఉంది. లేదా రెసిస్టెన్స్ గురించి మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు. దీంట్లో ఒకటి ఓమ్స్ లా గురించి లేదా రెసిస్టెన్స్ గురించి రావచ్చు. లేదా కిర్చాఫ్స్ లాస్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ రావడం అనేది అవకాశం ఉంది. సో దీంట్లో 1 or 2 క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి వచ్చేకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. సో ఈ మ్యాగ్నెట్స్ గురించి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ గురించి డైరెక్ట్గా థియరీ క్వశ్చన్స్ ఏమంటే వాటి గురించి మనం ఎక్కువ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు.
అట్లనే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్, వీటిలో వచ్చేసరికి కరెంట్ యొక్క పీక్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది, అలానే ఈఎంఎఫ్ యొక్క పీక్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి మనకి క్వశ్చన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత ఇంకొక బాగా ఇంపార్టెంట్ మోస్ట్ సెకండ్ ఇయర్ సిలబస్లో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్ అనే దాన్ని మనం 2 టైప్స్ మనం డివైడ్ చేసాం, రే ఆప్టిక్స్ అట్లానే వేవ్ ఆప్టిక్స్. ఈ వేవ్ ఆప్టిక్స్ గురించి క్వశ్చన్స్ అనేవి చాలా రేర్గా అడుగుతున్నారు కాబట్టి మన యొక్క ఫోకస్ మొత్తం కూడా రే ఆప్టిక్స్ గురించి మాత్రమే ఉంటుంది. ఈ రే ఆప్టిక్స్ నుంచి దాదాపు 2 or 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి అంటే మిర్రర్స్ గురించి, లెన్సెస్ గురించి, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ప్రిజమ్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మైక్రోస్కోప్, టెలిస్కోప్ ఇవన్నీ కదా, వీటి గురించి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మిర్రర్ ఫార్ములా, ఫోకల్ ఎందుకు కనుక్కోండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కోండి, ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోండి అనే వాటి గురించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి మనకి మోడర్న్ ఫిజిక్స్. ఈ మోడర్న్ ఫిజిక్స్లో యాటమ్స్, న్యూక్లియస్ గురించి ఉంటాయి. ఒక ఛార్జ్ అంటే ఏంటి, ప్రోటాన్ ఎప్పుడు కనుక్కున్నారు, ఎలక్ట్రాన్ ఎప్పుడు కనుక్కున్నారు, న్యూట్రాన్ ఎప్పుడు కనుక్కున్నారు, ఎవరు కనుక్కున్నారు, అలాంటి వాటి గురించి మనకి క్వశ్చన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకొకటి సెమీ కండక్టర్స్. ఈ సెమీ కండక్టర్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మనకి ఎక్కువగా అడిగేటి ఏంటి అంటే పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్, వీటిలో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు, జంక్షన్ అంటే ఏంటి, పిఎన్ జంక్షన్ అంటే ఏంటి, లాజిక్ గేట్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓకే, చివరిగా మనకి కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మాడ్యులేషన్ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, సెల్ ఫోన్ కమ్యూనికేషన్లో ఉపయోగపడేటువంటి మాడ్యులేషన్ ఏంటి, సో ఇలాంటి వాటి గురించి మనకి కమ్యూనికేషన్ సిస్టంలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.